హాయ్ అండి, నమస్తే అందరికీ. సో ఇవాల్టి నా వీడియో వచ్చేసి టేస్టీగా యమ్మీగా ఉండే రాజ్మా కర్రీ చేశాను. మీన్స్ కిడ్నీ బీన్స్ కర్రీ. సో ఈ కర్రీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవాళ నేనంటే యాక్చువల్గా నిన్న నేను లేట్ నైట్ అయ్యేసరికి ఫ్రిడ్జ్లో కూరగాయలు చూసుకోలేదు. ఇంకా నైట్ చూసుకునేసరికి కూరగాయలు ఏవి లేవు కదా, ఓన్లీ టొమాటోసే ఉన్నాయి, ఏం చేద్దాము అనేసి ఇంకా రాజ్మా అయితే ఇంట్లో ఉంటాయి కదా అనేసి ఆ రాజ్మా మీన్స్ కిడ్నీ బీన్స్ని నైటే నానేసి పెట్టేసుకున్నాను. సో ఇవాళ రాజ్మా కర్రీ చేద్దామనేసి ఆ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, టమాటో, పచ్చి కొబ్బరి, ఇంకా ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంకా ఈ దానికి కాంబినేషన్లో ఏం బాగుంటుంది అని ఆలోచిస్తే పూరి అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక గోధుమ పిండి కూడా తడిపి పక్కన ఉంచేసుకున్నా. ఇక నానబెట్టిన రాజ్మాని మార్నింగే లేవగానే కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకో పక్కన వచ్చేసి ఇలా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి మొదటగా ఎండుమిర్చి, ఇంకా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేశాను. ఇంకో పక్కన ఈ పచ్చి కొబ్బరి ప్లస్ టొమాటో మిక్సీ పట్టుకుందామని చెప్పి అవి 2 జార్లో వేసుకున్నాను. యాక్చువల్గా పచ్చి కొబ్బరి వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. అసలు ఆ కొబ్బరి తినడం వల్ల మనకి ఎన్నో మంచి ఫ్యాట్స్ వస్తాయి. హెల్తీగా హార్ట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం వీక్లీ వన్స్ అయినా సరే పచ్చి కొబ్బరిని తినాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని అందులోకి ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత నేను పసుపు వేసి అందులోనే ఈ ఇంతకుముందు పట్టించి పెట్టుకున్న టమాటో, పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసాను. వేసి దాంట్లోనే తగినంత కారం, తగినంత ఉప్పు వేసి కాస్త అదే ఆయిల్లోనే కాస్త ఫ్రై చేసి అందులోనే కొన్ని వాటర్ కూడా పోసి కాసేపు బాయిల్ చేశాను. ఇంకా వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటేనే మనము ఇంతకుముందు నానబెట్టి ఉడికించుకున్న రాజ్మా బీన్స్ని అందులో వేయాలి. కాకపోతే కాసేపు ఈ పచ్చి కొబ్బరి ఇదంతా కూడా కొంచెం బాయిల్ అవ్వాలి అని చెప్పేసి క్యాప్ పెట్టేసి తర్వాత ఈ రాజ్మాని దాంట్లోకి యాడ్ చేసేయాలి. ఆల్రెడీ చాలా నాని తర్వాత మంచిగా బాయిల్ అయినాయి కాబట్టి ఎక్కువసేపు కాకున్నా సరే కాసేపు ఉడకనిచ్చి ఆ వాటర్లో ఉండే సాల్ట్స్, కారం అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఇక అందులోనే కాస్త ధనియా పౌడరు, ఇంకా ఫైనల్లీ మన కొత్తిమీర వేసి కలిపేసి ఇంకో క్యాప్ పెట్టేసి కాసేపు ఉడికించాలి. ఏంటంటే ఈ రాజ్మా కూడా మనకి హైయెస్ట్ ప్రోటీన్స్. యాక్చువల్గా నవేడేస్ ప్రోటీన్ డైట్ అనేది కూడా బాగానే తింటున్నారు కాబట్టి ఈ రాజ్మా తినడం వల్ల మనకి కడుపు అనేది ఫుల్గా చాలాసేపటి వరకు ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫైబర్ కూడా కాస్త ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరిలో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ అనేది మనకి ఈజీగానే అవుతుంది. ఇంకా మా ఇంట్లో కొన్ని మామిడి పండ్లు కూడా తీసుకొచ్చారు. పూరికి ఈ మ్యాంగో జ్యూస్ అనేది కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఈ జ్యూస్ని చేశాను. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పూరి రాజ్మా కర్రీ విత్ మ్యాంగో. థ్యాంక్ యూ.